శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఇంటి యజమాని యొక్క తత్వం, అతనితో పాటు అతను నివసించేటువంటి ఆ ఇంటిలోని వ్యక్తుల యొక్క ప్రభావంతో ముడివడి ఉంటుంది. ఈ యొక్క ఇంటి యజమాని యొక్క గ్రహచార గతి సరిగా లేనప్పుడు వాస్తుశాస్త్రరీత్యా ఎంతటి చక్కటి సత్ఫలితాన్ని ఆ వాస్తు ప్రసాదిస్తూ ఉన్నప్పటికీ, దైవ చింతన ఉన్నప్పటికీ, ఆ ఇంటి యజమాని అభివృద్ధి పదంలో నత్త నడక కనుక నడుస్తూ ఉన్నట్లయితే ఇంటిలోని వారికి సుఖశాంతులు కించిత్తు తక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇంటి యజమాని మిథున రాశికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే అతడు పాటించేటువంటి నియమానుసారబద్ధమైనటువంటి తత్వం అతని అభివృద్ధికి అత్యంత విశేషవంతమైనటువంటి ప్రాధాన్యతను ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. ఈ మిథున రాశి జాతకులు స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఆచి తూచి అడుగు వేయవలసిన అగత్యం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఈ యొక్క రాశి యొక్క తత్వరీత్యా వీరు ధనపతి అయినటువంటి కుబేరుణ్ణి, విష్ణు భగవాన్ని ఆరాధించటం వల్ల సుఖం, ఐశ్వర్యం, సాఫల్యాన్ని సాధించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అతుకులేని వెండి కడియం ఎడమ చేతికి తొడగటం, నల్ల కుక్కను సేవించటం అంటే ఆ కుక్కను పెంచుకోవచ్చు, లేక ఆ కాలభైరవ తత్వంలో విరాజిల్లేటువంటి ఆ కుక్కకు తప్పనిసరిగా ఆహార పదార్థం పెసరపప్పుతో చేసినటువంటివి చక్కగా ఆహారంగా ఇవ్వటం, ఆకుపచ్చ రంగు గంగాజలం నింపి నిర్జన ప్రదేశంలో అలా ధార పోయటం వంటి లక్షణాలు చక్కటి యోగవంతమైన ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ యొక్క మిథున రాశికి సంబంధించిన వారు ఎక్కువగా ఆకుపచ్చ రంగు జేబురుమాల దగ్గర ఉంచుకోవటం సర్వవిధ శ్రేయోదాయక తత్వాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పిండితో చేసిన చిన్ని చిన్ని ఉండలు తరచూ ఆహారంగా చేపలకు వేయటం, ఇంట్లో కంచు పాత్ర గనక ఉన్నట్లయితే ఆ పాత్రలో పెసలు నానబెట్టి ఆహారం ఆవుకు పెట్టటం, ఇలాంటివి గనక చేసినట్లయితే చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందుతారు. ఎంత సంపాదించినప్పటికీ తగినంత ధనం దాచుకోలేని పరిస్థితులు గనక ఈ యజమానికి గనక ఉన్నట్లయితే శుక్రవారం నాడు తాను భోజనం చేసే ముందు ఆవుకు తప్పనిసరిగా పచ్చగడ్డిని తినిపించాలి. ఆ తర్వాతే ఈ వ్యక్తి భోజనం చేయటం అలవాటు చేసుకోవాలి. గొప్ప గొప్ప పనులు చేసేటప్పుడు ఆకుపచ్చ రంగు వస్త్రాల్ని ధరించటం సర్వ విధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఈ మిథున రాశి వారికి ఇస్తుంది. అంతేకాక ఈ రాశి వారు సహజ సిద్ధంగా అనవసరమైన ఆడంబరం అనేటువంటిది కించిత్తు తగ్గించుకోవటం మంచిదిగా గ్రహిస్తూ లభించిన వాటిని చక్కగా దాచుకునేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే కుటుంబంలో అందరూ కూడాను సహకరించి అందరూ ఆనందంగా కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనే సూత్ర ప్రాతిపదికను ఆచరిస్తూ చక్కగా తమ జీవితాన్ని అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో సాగించటానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాశి జాతకులు ఇంటి యజమాని అయినప్పుడు ఇంటి ఎదుట ఉన్నటువంటి మారేడు దళం పైన గంధం రాసి, ఆ గంధం రాసిన పిదప నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించి ఆ మారేడు దళాన్ని శివపరమాత్మకు కనుక సమర్పించినట్లయితే అతని జీవితంలో సంభవించనున్న ఒడుదుడుకుల దుఃఖభూయిష్ట తత్వాలన్నీ
పటాపంచలైపోతాయి. అతను కోరుకున్న కోరికలు కుటుంబంలోని వ్యక్తుల సహాయ సహకారాలతో పాటుగా చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది సుమా. ఇంత గొప్ప విశేషాంశ చర్య కేవలం ఒక్క మారేడు దళంపై గంధం వ్రాసి శివపరమాత్మకు సమర్పించటంలో లభ్యపడి తీరుతుంది. మిథున రాశి యజమాని అయినప్పుడు బుధవారం నాడు గణపతిని తప్పనిసరిగా గరికతో పూజ చేయటం సర్వోత్తమ శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది సుమ. పుష్యమి నక్షత్రం ఉన్న రోజున పచ్చ లేదా గురువింద గింజల ఎత్తు వెండిలో తాపించి ధరించాలి. అంటే 5 గురువింజల ఎత్తులో ఉన్న పచ్చను ఈ యొక్క ఇంటి యజమాని ధరించాలి. బుధ యంత్రాన్ని పూజ చేయటం సర్వత్రా శ్రేయోదాయకం. బుధవారం రోజు దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది గనక పఠనం చేసినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో అభివృద్ధి పదంలోకి పయనించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. మిథున రాశి యజమాని పిరమిడ్ ఇంట్లో ఉంచుకోవచ్చు. బుధవార వ్రతం అంటే ఉపవాసం ఉండటం చాలా మంచిది. మిథున రాశి యజమాని ఆహారంలో ఆకుపచ్చ వస్తువులు అనగా ఆకుకూరలు కనుక ఎక్కువగా భుజించినట్లయితే సత్వర ఫలితాలని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. లక్ష్మీ సాధన, గణపతి సాధన ఈ యొక్క మిథున రాశి వారికి సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి.